వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను ఎన్నో అవమానాలు అనుభవించినట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అధికారంలో లేని సమయంలో తాను అన్నీ చూసుకున్నట్లు, అధికారంలోకి వచ్చాక నంబర్ 2 అనేది మిథ్యగా భావించినట్లు వెల్లడించారు. తనను వెన్నుపోటుదారునని జగన్కు చెప్పడంతో 2వ స్థానం నుంచి నేను 2000వ స్థానానికి పడిపోయినట్లు వివరించారు. మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఉన్నాడో లేదో నాకు తెలియదు అని మాజీ సీఎం వైఎస్ జగన్పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణకు పిలవడంతో ఆయన శుక్రవారం సిట్ ముందు హాజరయ్యారు. కొన్ని గంటల పాటు విచారణ అనంతరం బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్లో అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చా. లిక్కర్కు సంబంధించి 2 సమావేశాలు నా ఇంట్లోనే జరిగాయి. హైదరాబాద్, విజయవాడలో 2 మీటింగులు నా ఇళ్లలోనే జరిగిన మాట వాస్తవం అని విజయసాయిరెడ్డి ప్రకటించారు. 2 సమావేశాల్లో వాసుదేవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, సత్యప్రసాద్, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి హాజరవగా ఆ భేటీల్లో జరిగిన విషయాలపై అధికారులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పా అని విజయసాయిరెడ్డి తెలిపారు. ఓఎస్డీ కృష్ణమోహన్ను ఐఏఎస్ ధనంజయ రెడ్డి సమావేశాలకు వచ్చారా అని అడిగ్గా వాళ్లు సమావేశాలకు రాలేదని చెప్పారు. రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్. రాజ్ కసిరెడ్డిని పార్టీలో ఉన్న వాళ్లే నాకు పరిచయం చేశారు. ప్రశాంత్ కిషోర్కు ప్రోటోకాల్ విషయాన్ని ఆయనకే అప్పచెప్పా. రాజ్ కసిరెడ్డి వెనకాల ఎవరున్నారో నాకు తెలియదు అని వెల్లడించారు. ప్రభుత్వాన్ని, ప్రజలను కసిరెడ్డి మోసం చేశారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. రాజ్ కసిరెడ్డి విక్రయించిన సంగతి, మిథున్ రెడ్డి పాత్ర నాకు తెలియదు. పార్టీని, ప్రజలను రాజ్ కసిరెడ్డి మోసం చేశాడు అని తెలిపారు. తాను లిక్కర్ విక్రయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. మరోసారి పిలిచినా వస్తానని సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీలో తనకు జరిగిన పరాభవాలపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలో నంబర్ 2 స్థానం ఉండదు. పార్టీ అధికారంలో లేని సమయంలో అన్నీ నేనే చూసుకున్నా. అధికారంలోకి వచ్చాక నంబర్ 2 అనేది మిథ్యగా భావించా. నేను వెన్నుపోటుదారునని జగన్కు చెప్పారు. 2వ స్థానం నుంచి నేను 2000 స్థానానికి పడిపోయా. వైసీపీలో ఎన్నో అవమానాలు అనుభవించా అని విజయసాయిరెడ్డి వివరించారు. రాజ్యసభ ఉప ఎన్నికకు తాను పోటీలో లేను అని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అయితే ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించడం కొసమెరుపు. కోటరీ వల్లే బాధలో పార్టీని వీడా. నేను పెట్టించిన ఛానల్లో అనవసరంగా విమర్శలు చేశారు. నేను వ్యవసాయం చేస్తాను, ఇంకా ఏమైనా చేస్తాను. సాక్షి మీడియా ఎందుకు అనవసరపు రాతలు అని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం స్కామ్లో బిగ్ బాస్ ఉన్నాడా లేడా అనే విషయం నాకు తెలియదు అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అనేది కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసా. జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరు నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించా. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక
నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరు ఈ రోజుకు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్లే కొన్ని రాయిస్తూ ఉన్నారు, మీరు కొన్ని రాస్తూ ఉన్నారు. దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు. నేను అధికారం వచ్చిన 6 నెలల్లో నా యొక్క 2వ స్థానం 2000 స్థానానికి పడిపోయింది. కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ 2 స్థానంలో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మర్చిపోండి, తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా విన్నవిస్తున్నాను.